ప్రశ్నించేది అధికార పక్షం, సమాధానాలు చెప్పేది అదే పక్షం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, మంత్రులు సమాధానం చెప్పడం. చూడ్డానికి చిత్రంగా ఉన్న తెలంగాణ అసెంబ్లీలో ఇవాల్టి ప్రశ్నోత్తరాలు ఇలాగే సాగాయి. ఉస్మానియా ఆసుపత్రి తరలింపు, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలపై ప్రజలకు అన్ని అంశాలు తెలియజేసేలా అసెంబ్లీని వేదికగా మలుచుకుంది అధికార పక్షం. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో విపక్షాలు సభ బయట చేసే రాద్ధాంతానికి తెలంగాణ అసెంబ్లీ వేదికగా సూటిగా సుత్తి లేకుండా ప్రశాంతంగా సమాధానాలిచ్చారు అధికార పక్ష నేతలు. సభలో విపక్ష సభ్యులు లేకపోవడంతో ఏ ఆటంకం లేకుండా ప్రజలకు అన్ని విషయాలు అర్థమయ్యేలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణలు ఇచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే సమస్యలు లేవనెత్తారు. కొంతమంది సభ్యులు పాఠశాల భవనాల గురించి చెప్పారు. అధ్యక్ష, నేను విద్యాశాఖ మంత్రితోటి కూడా అంతకుముందే ఈ విషయాన్ని పరిశీలించమని చెప్పాం. పాఠశాల భవనాల్లో మీకు ఎక్కడైతే అవైలబిలిటీ ఉన్నాయో, స్ట్రెంత్ తగ్గి రూములు ఖాళీగా ఉంటే అంగన్వాడీలకి సమకూర్చమని చెప్పి మా శాఖ పరంగా కూడా విద్యాశాఖను కోరటం జరిగింది. అధ్యక్ష, మీరు కూడా మీ నియోజకవర్గాలు అటువంటి అవకాశాలు ఉన్న కాడ తప్పకుండా ఆ శాఖ యొక్క పర్మిషన్ తీసుకొని ఆ కార్యక్రమం జరిగితే దీని యొక్క పరిశేషణ కూడా బాగుంటుంది. పాఠశాల భవనాల్లోని అంగన్వాడీ ఉంటే కూడా కొంచెం అజమాయిషి కూడా ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఉస్మానియా ఆసుపత్రి తరలింపుపై ఎంఐఎం లేవనెత్తిన ప్రశ్నకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కళ్యాణ లక్ష్మి పథకాన్ని బీసీలకి సంబంధించిన దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడనే ఆ పల్లె ప్రగతి సేవా కేంద్రంలోనే వెరిఫికేషన్ ద్వారా తర్వాత డబ్బులు తీసుకునే, చెక్ తీసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాం. ప్రశ్నోత్తరాల తర్వాత స్వల్ప విరామానంతరం వాటర్ గ్రిడ్ పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వేసిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలిచ్చారు. వాటర్ గ్రిడ్ పైపులు తెలంగాణ లైఫ్ లైన్లుగా మారుతున్నాయన్నారు. ఈ 1,25,000 కిలోమీటర్లు అంటే అధ్యక్ష, భూమి ఉపరితలాన్ని, ఎర్త్ సర్కంఫరెన్స్ ని మనం 4 సార్లు చుట్టి రావచ్చు అధ్యక్ష. అంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇంత భారీ పరిణామంలో ఓ ప్రాజెక్టు కోసం పైప్ లైన్లను మరి ప్రజల కోసం వేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో మనం వేయబోతా ఉన్న ఈ పైప్ లైన్, ఇవి కేవలం పైప్ లైన్లు మాత్రమే కాదు అధ్యక్ష, భవిష్యత్ తెలంగాణకు ఇవి లైఫ్ లైన్లుగా మారబోతా ఉన్నాయని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. మొత్తానికి అధికార పక్షం ఎమ్మెల్యేలతోనే సభ నడిచింది. వారే ప్రశ్నలు, ఆ పార్టీ మంత్రులే సమాధానాలిచ్చారు. వాటర్ గ్రిడ్ పై చర్చ తర్వాత సభ వాయిదా పడింది. తెలంగాణ శాసనసభ మండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మిషన్ కాకతీయపై రేపు సభలో చర్చ జరిపి సభను నిరవధిక వాయిదా వేసే అవకాశం ఉంది.